ఓట్లు. ఈ రెండు గట్టిగా కొట్టాయి. ఇంకా ఏమండి, ఇగో మీకు ఒక ఆయన పంపాడు ఒక చిన్న లాస్ట్లో ఇది వినేయండి. మొన్న మోడీ గారును ఈయన పక్కకి వెళ్ళారు, చూశారుగా మీరు. దీని పక్కకి వెళ్ళారట. దేని పక్కకి? మన స్టేజ్ మీద పదవి స్వీకారం టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళారు. పక్కకి వెళ్ళి ఇంకొక ఆయన పంపాడు. చంద్రబాబు మోడీని రహస్యంగా ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, మహాబలుడైన జగను ఎట్లు ఓడెను? దానికి సమాధానంగా మోడీ చెప్పాను. అంటే భారతంలోదనమాట. నా చేతను నీ చేతను తిట్లు తిన్న పవనుని చేతను ఆస్తి అడిగిన చెల్లి చేత తల్లి చేత సచివుడగు సజ్జల చేత అరయంగు జగను దోడే ఆరుగురి చేతను. ఈ ఆరుగురు కలిపి జగన్ని ఫినిష్ చేశారు. అండ్ అందులో ఎవరెవరు? నేను అంటే మోడీ, చంద్రబాబు, పవను, షర్మిల, విజయలక్ష్మి గారు, సచివుడగు సజ్జల పక్కన ఆయనే అన్ని మాట్లాడాడు. వీళ్ళు ఆరుగురం కలిసాను. ఇదేదో బాగుందని పెట్టుకున్నాను. బాగుంది కదా. కర్ణుడు చచ్చిపోయినప్పుడు శ్లోకానికి కొంచెం మార్పులు చేశాడు అన్నమాట. మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకని? మన దగ్గర డబ్బులు లేవు. అదే తెలంగాణలో ఆపేయమన్నారు. తెలంగాణలో ఆపేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. అదే మన విభజన. మనకి విభజనలో జరిగిన అన్యాయం అదే. అక్కడ రావబడి మంచి నిర్ణయం. పుస్తకాలు పేర్లు ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరెట్టి, వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరెట్టి, వీటి వల్ల ఏమి ఒక్క ఓటు రాదు. ఆ పెయింటింగ్ అది చేసేటువంటి డబ్బులు కూడా వేస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, ఆయన ఇవన్నీ తెలిసే చెప్తాడుగా. జగన్ అన్నవాడు నవరత్నాలు ఇచ్చాడుగా. అప్పుడు పరిస్థితి బాగోలేదు, ఇచ్చాడు. ఈయన అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్. సో డెఫినెట్గా ఇవన్నీ చెప్పేటప్పుడు ఎంతో కొంత చూసుకుని ఉంటారు. తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ ముందు ఆల్రెడీ 7,000 ఇచ్చామన్నాడుగా. 7,000 ఇచ్చేస్తారు. నేను అనుకోవటం నెక్స్ట్ ఈ నెలాఖరు అయ్యేటప్పటికి లెక్కర్ దాంట్లో కూడా ఫైనలైజ్ చేస్తారు. ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నట్ట. మళ్ళీ పూర్వంలాగే ప్రైవేట్కి ఇచ్చేటానికి. వాళ్ళకి తెలుసు. జగన్కి అయితే ఫస్ట్ టైం సీఎం. చంద్రబాబు నాయుడు ఎన్నోసారి? ఇది 4వసారి 5వసారి? 4వసారి. తెలుసు కదా ఏంటి ఎలా నడుస్తుంది ఏంటి తెలుసు. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, ఈవీఎంలతోటి ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు. ఇప్పుడు ఎలా తయారైందంటే చూసుకోండి పాత పేపర్లు అని పేపర్లు కూడా పెడుతున్నారు. పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లు అని నెంబర్ ఇచ్చారు. కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది అని నెంబర్ ఇచ్చారు. ఈ 2 నెంబర్లకి తేడా ఉంది. ఈ ఎలా అనేది కొంతమంది అంటాడు లేదండి పోస్టల్ ఓట్లు వాళ్ళు కలపలేదని. పోస్టల్ ఓట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్? అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే 5 నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు. ఏంటి తేడాలని అడగాలి, ఎందుకు వచ్చే తేడాలని అడగాలి. నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఊర్లో ఓ బూత్ ఉంది. ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే, ఈవీఎంలు వచ్చినా రిగ్గింగే. లాస్ట్ టైం ఆ ఊరిలో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు, ఈసారి ఈ పార్టీలోకి వచ్చాడు. అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు. వెళ్ళటం అక్కడ ఏదో 5,000 నొక్కేస్తారు, ఏదో చేస్తారు, మిషన్ వర్స్ పెట్టి నొక్కేస్తారు టక్ 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 అని. 660 ఓట్లు ఒక పార్టీకి, వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా. వన్ సైడ్ నొక్కేసుకోరు. 140 ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు. నొక్కింది ఆ రకంగా నొక్కారని ఆ 10 మంది ముఖ్యులు ఎవరున్నారు వాళ్ళందరికీ తెలుసు. అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు 140 ఎవరికైతే నొక్కారో వాడికి 240 మెజార్టీ వచ్చింది. ఈ 660 పోయి 240 మెజార్టీ మొత్తం అంటే 1000 ఓట్ల 1,200 ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకి. అది చెప్పాడు ఏదో మోడీ ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు. మేము మా ఊర్లో ఎలాగ ఎప్పుడు వాళ్ళు నొక్కేసుకుంటాం, ఎవడ రాడు పోలింగ్కి, ఇలా నొక్కుతుంటే ఎలా వచ్చేసింది, ఏదో తేడా ఉంది.
కానీ నువ్వు చెప్తావా వచ్చంటే మేము ఎక్కడ చెప్పండి బాబు మేమే నొక్కేసుకున్నామని